నేను మరలా చెప్పడానికి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడుతున్న ఈ మాటను పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడటానికి చెప్పడానికి తప్పించిపోతున్నాడు నాలో. ఏంటంటే, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు అని నువ్వు దేవుణ్ణి అడిగిన కంటే ఎక్కువగా దేవుడే నిన్ను దీవించాలని కోరుకున్నాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును. మనకేమనిపిస్తుందంటే, గొప్ప గొప్ప వాళ్ళతో స్నేహం చేయాలనిపించింది, పెద్ద పెద్ద వాళ్ళతో సహవాసం చేయాలనిపించింది. అందుకని మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే, గొప్ప గొప్ప వ్యక్తులతో సహవాసం కోసం ప్రయత్నం చేస్తాం. గొప్ప గొప్ప మనుషుల యొక్క సహవాసం కోసం కోరుకుంటా ఉంటాం. కిందన్న వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడతామా? ఇది మనిషి యొక్క నైజం, మనిషి యొక్క అలవాటు, మనిషి యొక్క తత్వం, మనిషి యొక్క ఆలోచన. నిజమే కదా? ఎవరు కూడా మీలో తక్కువ వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడరు. ఎవరో కూడా నీకంటే కింది వ్యక్తితో సహవాసం చేయడానికి ఇష్టపడరు. మీదకు పరలోక సంబంధమైన దేవుడు, పరలోకములో నిత్యము దేవుడు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి ఆ పరలోకపు తండ్రి ఈ భూమి మీద ఉన్న మనుషులతో సహవాసం చేయడానికి వచ్చాడండి. హల్లెలూయా. నేనేమంటాను ఈరోజు నా దేవుని సేవకుడిగా అంటే, నీవు దేవునితో సహవాసం చేయడానికి నీ మనస్సు ఆతృత పడాలా. నువ్వు దేవునికి స్నేహితుడుగా మారిపోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలా. దేవునికి స్తోత్రం. మనుషులతో స్నేహం చేసుకోవడాన్ని బట్టి ఈ భూమి మీద కొన్ని అవసరతలు మాత్రమే తీర్చబడతాయి. కానీ దేవునితో సహవాసం నువ్వు చేయగలిగితే, దేవునితో నువ్వు స్నేహం చేయగలిగితే, దేవుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. గొప్ప ప్రార్థన పరుడు. ఆయన గురించి దేవుడే సాక్ష్యం ఏమని ఇచ్చారంటే, అబ్రహాము నా స్నేహితుడు అని. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు, దేవుడికి అబ్రహాము ఇద్దరు స్నేహితులు అయిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు. ఎందుకు అబ్రహాముకి దేవుడు స్నేహితుడయ్యాడు? ఎందుకు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు, లేక అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు అని కనుక ఆలోచిస్తే, దేవునికి స్నేహితులుగా మారాలంటే నా వైపు మీరు చూడాలి. నువ్వేం చేయాలో ఇక్కడ ఒక మాట చెబుతున్నా. ఎంతమందికి ఉన్నది దేవునికి స్నేహితులుగా మారాలని? చేతులు ఎత్తండి. ఓ దేవునికి స్తోత్రం. అయితే నువ్వేం చేయాలో చెబుతున్నాడు అక్కడ చూడు. సహజంగా మనకేమనిపిస్తుందంటే, గొప్ప గొప్ప వాళ్ళతో స్నేహం చేయాలనిపించింది, పెద్ద పెద్ద వాళ్ళతో సహవాసం చేయాలనిపించింది, డబ్బులున్న వారితో సహవాసం స్నేహం చేయాలనిపించింది, పేరు ప్రఖ్యాతలు పేరు ప్రతిష్టతలు ఉన్న వ్యక్తులతో అబ్బా ఆ వ్యక్తితో సహవాసం చేస్తే మనల్ని కూడా గొప్పగా చూస్తారా అనిపించింది. ఈ వ్యక్తితో మనము కూడా స్నేహితులుగా మార్చబడితే మనల్ని కూడా చాలామంది గొప్పగా గౌరవిస్తారా అనిపించింది. అందుకని మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే, గొప్ప గొప్ప వ్యక్తులతో సహవాసం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. గొప్ప గొప్ప మనుషుల యొక్క సహవాసం కోసం కోరుకుంటూ ఉంటాం. వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళ నెంబర్ తీసుకుని ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళు పలకరించకపోయినా వాళ్ళతో మాట్లాడటానికి అనుక్షణము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకని? వారితో మనము స్నేహితులు అని చెప్పుకుంటే, వారికి నేను ఫ్రెండ్ని అని చెప్పుకుంటే, వారికి నేను స్నేహితుడిని నేను చెప్పుకుంటే అది గొప్పగా ఉంటుందని మనం భావిస్తూ గొప్ప గొప్ప వారితో మనం స్నేహం చేస్తాం. గొప్ప గొప్ప వ్యక్తులతో మనం సహవాసం చేయడానికి కోరుకుంటాం.
కిందన్న వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడతామా? చెయ్యం. ఇది మనిషి యొక్క నైజం, మనిషి యొక్క అలవాటు, మనిషి యొక్క తత్వం, మనిషి యొక్క ఆలోచన. నిజమే కదా? ఎవరు కూడా మీలో తక్కువ వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడరు. ఎవరు కూడా నీకంటే కింది వ్యక్తితో సహవాసం చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే క్రింది వారితో సహవాసం చేస్తే ఉన్న విలువ పోతారు. అబ్బాయి, పెద్దవాళ్ళతో సహవాసం చేయాలని కోరుకుంటాం. కానీ భూమి మీదకు పరలోక సంబంధమైన దేవుడు, పరమ సంబంధమైనటువంటి గొప్ప దేవుడు, పరలోకములో నిత్యము దేవుడు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి ఆ పరలోకపు తండ్రి ఈ భూమి మీద ఉన్న మనుషులతో సహవాసం చేయడానికి వచ్చాడండి. హల్లెలూయా. నేనేమంటాను ఈరోజు నా దేవుని సేవకుడిగా అంటే, నీవు దేవునితో సహవాసం చేయడానికి నీ మనస్సు ఆతృత పడాలా. నువ్వు దేవునికి స్నేహితుడుగా మారిపోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలా. దేవునికి స్తోత్రం. హే, ఎవరు నీ స్నేహితుడు అని అంటే నువ్వు చెప్పాలా. ఎవరు నీ స్నేహితుడు? యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులతో స్నేహం చేసుకోవడాన్ని బట్టి ఈ భూమి మీద కొన్ని అవసరతలు మాత్రమే తీర్చబడతాయి. మనుషులతో సహవాసం జరిగించడాన్ని బట్టి కొన్ని కార్యాలు మాత్రమే నీ జీవితంలో జరుగుతాయి. కానీ దేవునితో సహవాసం నువ్వు చేయగలిగితే, దేవునితో నువ్వు స్నేహం చేయగలిగితే దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ భూమి మీద గొప్ప భక్తుడు, ఆయన పేరు అబ్రహాం. గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన గురించి దేవుడే సాక్ష్యం ఏమనిచ్చారంటే, అబ్రహాము నా స్నేహితుడు అని. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బా, ఎంత గొప్ప మాట అండి. ముఖ్యమంత్రితో సహవాసం చేయడానికి ఇష్టపడలే అబ్రహాం. ప్రధానమంత్రులతో సహవాసం చేయడానికి ఇష్టపడలే అబ్రహాం. డబ్బులున్న వారితో సహవాసం చేయడానికి ఇష్టపడలే అబ్రహాం. అబ్రహాము ఎవరితో సహవాసం చేశాడంటే, అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు, 2వ అధ్యాయము 23వ వచనములో ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు ఆ మాటని. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరియు దేవుని స్నేహితుడని అబ్రహాముకి పేరున్నది. దేవునికి స్నేహితుడట అబ్రహాం. ఎవరికి స్నేహితుడు? దేవునికి. అబ్బా, ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రికి కాదు, నాయకులకు కాదు, అధికారులకు కాదు. అబ్రహాము ఎవరికి స్నేహితుడిగా మారాడంటే దేవునికి, యేసయ్యకు స్నేహితుడిగా మారాడట. యోహాను రాసిన సువార్తలో యేసు ప్రభువు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏమన్నారో చూద్దాం. 15వ అధ్యాయంలో 13వ వచనములో ఏమన్నారో చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగలవాడు ఎవడును లేడు. చదువు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చూడండి. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు, దేవుడికి అబ్రహాము ఇద్దరు స్నేహితులు అయిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు. ఎందుకు అబ్రహాముకి దేవుడు స్నేహితుడయ్యాడు? ఎందుకు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు, లేక అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు అని కనుక ఆలోచిస్తే, దేవునికి స్నేహితులుగా మారాలంటే నా వైపు మీరు చూడాలి. నువ్వేం చేయాలో ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. ఎంతమందికి ఉన్నది దేవునికి స్నేహితులుగా మారాలని? చేతులు ఎత్తండి. ఓ దేవునికి స్తోత్రం. అయితే నువ్వేం చేయాలో చెబుతున్నాడు అక్కడ చూడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని నేను ఏదైతే చెప్తానో దానిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. హల్లెలూయా. అబ్రహాము దేవునికి స్నేహితుడు అయ్యాడు అంటే
అబ్రహాము దేవుడు చెప్పిన ప్రతిదీ ఆయన చేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు నీకు స్నేహితుడు అవ్వాలంటే, దేవుడు నీకు స్నేహితుడిగా మారిపోవాలంటే, నువ్వు కూడా దేవుడు నీకేది చెబుతాడో దానిని నువ్వు చేయాలి. ఎందుకు నువ్వు స్నేహితుడిగా ఆయనకు మారాలి? నిన్నెందుకు ఆయన స్నేహితుడిగా చూస్తున్నాడు? నువ్వెందుకు స్నేహితుడిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, నువ్వొకప్పుడు దాసుడుగా ఉన్నావు. నువ్వప్పుడు ఎలా ఉన్నావు దేవునికి? చెప్పండి, ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నాం మనం? దాసులుగా. అంటే ఆయన మనకు యజమానుడిగా ఉన్నాడు. ఒకప్పుడు యజమానుడిగా ఉన్నాడు. వింటున్నారు అబ్బరం గారు? మనకు మన దేవుడు ఒకప్పుడు ఎలా ఉన్నారు? యజమానుడిగా ఉన్నాడు. యజమానుడిగా ఉన్నప్పుడు మనము ఆయనకు దాసులుగా పిలువబడ్డాం. కానీ దేవుడు ఒకడు ఆలోచించాడు, నేను యజమానుని, ఈ వ్యక్తి దాసుడు. యజమానుడు ఏం చేస్తున్నాడు అని దాసుడు లోపలికి వస్తాడా? రాలేడు. యజమానుడు హృదయంలో ఉన్నది దాసుడితో చెప్తాడా? చెప్పలేడు. దాసుడు హృదయంలో ఏదైనా ఉంటే యజమానుడి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకంటే ఇతను దాసుడు కదా, అతను యజమానుడు కదా. దాసుడు దాసుడే, యజమానుడి దగ్గరికి వెళ్ళలేడు. యజమానుడు గదిలో ఉన్నాడండి, దాసుడిని పని చేసేవాడు గదిలోకి వెళ్ళిపోగలడా? సార్ ఏం చేస్తున్నారు కూడా వెళ్తారా? ఒకళ్ళు వచ్చారు, రే నా గదిలోకి వచ్చానురా, పని చేసేవాడు బయటకెళ్ళి అంటారు. అలా అని దాసుడు హృదయంలో ఏదైనా ఉంటే ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేడు. ఒకవేళ యజమానుడి దగ్గర కూడా ఏదైనా ఉంటే దాసుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేడు. అంటే దేవుడు కూడా ఆలోచించాడు, నేను యజమానుడిగా ఉంటే, వీళ్ళు దాసులుగా ఉంటే, నా బిడ్డలు నా దగ్గరకు వచ్చేది చెప్పుకోలేరు. నా బిడ్డలు నా దగ్గరకు వచ్చేది నాతో మాట్లాడలేరు. నేను కూడా వాళ్ళకేం చెప్పలేను, వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చేది చెప్పలేరు. చెప్పాలంటే భయపడతారు. ఎందుకని? నేను యజమానుని కనుక, వాళ్ళు దాసులు కనుక. దాసుడు వచ్చి యజమానుడితో గబగబా మాట్లాడలేడు కదా. ఏమన్నా చెప్పుకోవాలంటే చెప్పుకోలేరేమో, భయపడతారేమో, కష్టం అనిపించదేమో. ఓ పని చేద్దాం, నేను యజమానుడిగా ఉండటం కంటే వాళ్లకు స్నేహితుడిగా మారిపోతే పోలే. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ! స్నేహితుడిగా మారిపోతే మనకేమనిపించింది? ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, ఎవరికి ఫోన్ చేస్తావు? వెంటనే మీ స్నేహితుడు, రే నాకు చాలా బాధగా ఉందిరా. ఎవరికి చెప్పావు? స్నేహితుడికి. అంటే నీ మనస్సులో ఏ కష్టం ఉన్నా నువ్వు స్నేహితుడితో చెప్పుకోగలవు, నువ్వు స్నేహితుడితో పంచుకోగలవు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని దాసులుగా పిలవ రాలేదు, నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుచుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనములో ఆ మాట ఆయన రాస్తున్నాడు. చూడండి, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక, ఎరుగడు చెప్పలేడు గనుక, ఇక మిమ్మల్ని దాసులని పిలవక, అదిగో ఇక నేను మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. హల్లెలూయా! ఎందుకని? స్నేహితుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి, తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పుకోగలడు, మనసు విప్పి మాట్లాడగలడు, ధైర్యముగా ఆయన పక్కన కూర్చొని తన సమస్యను చెప్పగలడు. ప్రియ దైవ జనాంగమా, ఎంత తగ్గించుకున్నాడు దేవుడు నీకోసం, ఎంత మారిపోయాడు నీకోసం. పరలోకములో దేవుడుగా ఉన్న వ్యక్తి భూమి మీదకు యజమానుడుగా వచ్చి, యజమానుడిగా ఉన్నటువంటి ఆ దేవుడు నీకు స్నేహితుడిగా మారిపోయాడే. అబ్బా హల్లెలూయా! అందుకనే నేను ఒక పాట రాశా. ఏం పాట రాశాను తెలుసా? స్నేహశీలి అని ఒక పాట రాశా. ఆ స్నేహశీలి అని పాట రాయడానికి కారణం కూడా అదే. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు, లోకంలో ఉన్న మనుషులు, లోకంలో ఉన్న బంధువులు, లోకంలో ఉన్న స్నేహితులు అందరూ నా నేర జీవితాన్ని చూసి, నా భయంకరమైనటువంటి శాపకరమైన జీవితాన్ని చూసి నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు నాతో మాట్లాడలేదు, ఎవరు నా దగ్గరకు రాలేదు, ఎవరు నన్ను ప్రేమించలేదు, ఎవరు నాతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఒంటరిగా మా ఊరు బయట పెద్ద వాగు ఉంటే ఆ వాగు దగ్గర కూర్చొని ప్రతిదినము ఏడ్చేవాడిని. నా దగ్గరికి ఎవరు రావడం లేదు ప్రభు అని ఏడ్చేవాడిని, నన్ను ఎవరు చూడడం లేదు ప్రభు అని ఏడ్చేవాడిని. అప్పుడు ప్రభు అన్నాడు, వాళ్ళు ఎవరు రాకపోతే రాకపోయారు, నేను నీకు స్నేహితుడిగా వస్తాను.
హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, ఆయన మనకు స్నేహితుడిగా మారిపోయాడట. ఆయన మన కొరకు స్నేహితుడైపోయాడట, స్నేహితుడిగా మారిపోయాడట. అయితే దేవుడు ఈరోజు నీతో చెప్పాలని ప్రయత్నిస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన ఎందుకు స్నేహితుడయ్యాడు? ఆయనతో స్నేహం చేయడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? ఆయనతో స్నేహం చేయడాన్ని బట్టి నీ జీవితంలో జరిగే మేలేంటి? ఆయన స్నేహం చేయడాన్ని బట్టి నీ జీవితంలో కలిగే ఉపయోగం ఏంటి? యోబు అంటాడు 22వ అధ్యాయం 21వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనతో సహవాసం చేయడాన్ని బట్టి ఏం జరిగిద్దో అక్కడ చెబుతున్నాడు. చూడండి ఏం జరుగుద్దట, చూడండి ఒకసారి. యోబు 22:21లో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం. ఆయనతో సహవాసం చేసిన అబ్బా, ఎడల ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము ఓ దేవునికి స్తోత్రం. నీకేమి కలుగుద్ది? సమాధానం. అంతేకాదట, సమాధానం కలగటమే కాదట, మరొకటి అలాగునా నీకు మేలు కలుగును. ఓ, ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు లోకములో ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తే నీ దగ్గర ఉన్నన్ని రోజులు తింటారు, నీ దగ్గర ఉన్న రోజులు పొగుడుతారు, నీ దగ్గర సంపదలు, ఆస్తులు, అంతస్తులు, డబ్బులు, బలగం ఉన్నప్పుడు నిన్ను పొగుడుతారు. అన్నీ పోయాక నీ మీద వెళ్ళిపోయి రకరకాల నిందలు చెబుతారు. మనుషులు అలాంటి స్నేహితులు, ఈ భూమి మీద ఉన్న స్నేహితులు అలాంటి వారు. నీ దగ్గర డబ్బులు ఉంటే వస్తారు, లేకపోతే రారు. నువ్వు మంచిగా ఉంటే వస్తారు, నీతో సహవాసం చేస్తారు, లేకపోతే రారు. నువ్వు ఉద్యోగం చేస్తామంటే నీతో స్నేహం చేస్తారు, లేకపోతే రారు. లేకపోతే నువ్వు గొప్ప స్థితిలో ఉంటే నువ్వు మావాడు అని చెప్పుకుంటారు, లేకపోతే రారు. ఒక స్థలంలో ఒక జరిగిన సంఘటన కూర్చొని మీకు చెబుతాను. ఒక చిన్న సైకిల్ షాపు, ఆ సైకిల్ షాప్ ఆయన టైర్లకు, దీన్ని ఏమంటారు, పంచర్లు వేసుకొని బ్రతికేవాడు. ఒక న్యూస్ పేపర్లో నేను చదివాను దాన్ని. ఆ పంచర్లు వేసుకొని బ్రతికేవాడు ఏం చేశాడంటే, ఆయన దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కదా, ఎవరు మాట్లాడేవాళ్ళు కదా, ఎందుకంటే సైకిల్ పంచర్లు వేసుకొని బ్రతికేవాడు కదా అని. ఆయనకి సడన్గా ఒక 2-3 కోట్ల రూపాయల లాటరీ ఏదో తగిలింది. పేపర్లు వేశారట, పలానా వ్యక్తికి ఇన్ని కోట్ల రూపాయల లాటరీ తగిలింది అని. అస్సలట సాయంత్రానికి 300-400 మంది ఫోన్లు చేస్తున్నారట. బాబాయ్ నీకు లాటరీ తగిలిందట కదా, నువ్వు గ్రేట్ బాబాయ్. వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారట చాలామంది, సోషల్ మీడియా వాళ్ళు, లేకపోతే మీడియా వాళ్ళు. సార్ మీరు ఎంత స్పందిస్తున్నారంటే, సార్ నాకు 300 మంది బంధువులు ఉన్నారని నాకు ఇవ్వాలే తెలిసిందన్నాడట. నాకు ఇప్పుడు దాకా తెలియలేదండి బాబు, నాకు 300 మంది బంధువులు ఉన్నారని నాకు ఇప్పుడు దాకా. నేను సైకిల్ షాప్ పెట్టుకున్న రోజులు తెలియలా, సైకిల్ షాప్ పంచర్లు వేసిన రోజు నాకు తెలియలే, ఎవరు నాకు ఫోన్ చేయలా. ఎంతమంది బంధువులు ఉన్నారో నాకు ఇవ్వాలి వచ్చారు. ఆశ్చర్యం. ప్రియదైవ జనాంగమా, నీ జీవితంలో కూడా అంతే. లోకంలో ఉన్న వాళ్ళందరూ నీతో స్నేహం చేయడానికి ఎవరు రారు. మేము పరిచర్య ప్రారంభించిన దినాల్లో మా దగ్గర కూడా ఎవరు రాలే, మాతో కూడా ఎవరు స్నేహం చేయలే. ఉన్న గది మీరు చూస్తే తిరువూరు పట్టణంలో మీరు షాక్ అవుతారు. ఊరు బయట ఒక చిన్న గది, అక్కడ పిలిచేవారు ఉండరు, పలకరించే వాళ్ళు ఉండరు, మాట్లాడేవారు ఉండరు. అది ఊరికి చివర అనమాట, ఎడ్జ్ అనమాట కాదు, అది దాటితే ఊరు లేదు. అంత చివర ఆ ఊరిలో ఆ చిన్న గదిలో మేము ఉండే. మా ఇంటికి మా అక్కగారింటికి మధ్యలో బస్ స్టాండే అడ్డు, ఒక బస్ స్టాండే అడ్డు. ఈ చివర మేముంటాము, ఆ చివర మా అక్క ఉంటారు. మా అక్క వాళ్ళు ఎంప్లాయీస్, మా బావగారు ఉద్యోగి, వాళ్ళు ఉన్నతమైన కుటుంబం. ప్రతి దినము మా నాన్నగారు వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్తాడు, కలుస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. కానీ ప్రక్కనే ఉన్న మా ఇంటికి వచ్చేవాడు కాదు. ప్రతి దినము మా మదర్ అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు, వస్తూ ఉండేవాళ్ళు. కానీ ఏ రోజు మా ఇంటికి రాలేదు. మా సహోదరి, నా సిస్టర్, నా చెల్లెలు ఎప్పుడైనా వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేది, కానీ బస్ స్టాండ్ ఇవ్వకూడ ఉన్న నా ఇంటికి వచ్చేది కాదు. ఎప్పుడు రాలే. ఒకరోజు నోరు తెరిచి మా అమ్మని అడిగా నేను, అమ్మ ఒక్కసారి మా ఇంటికి రావచ్చు కదా అంటే, నీకే తినడానికి లేదురా, నువ్వు నాకేం పెడతావు, నీ దగ్గరకు వస్తే నాకేమిస్తావు, నువ్వు నీ వల్ల ఏమవుతున్నది. నిజమండి. నేను ఇప్పుడున్న సెంటర్లో రోడ్డు మీద మా నాన్నగారికి ఎదురైతే తలకా ఉంచుకొని వెళ్ళిపోయేవాడండి.
ఒక కన్న తండ్రి మనల్ని చూసి, మన స్థితిని చూసి తల ఉంచుకొని వెళ్ళిపోతుంటే ఒక కుమారుడిగా ఎంత హృదయం బద్దలైపోద్ది, ఎంత వేదన ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అయిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు, కలిసిన వాళ్ళందరూ కూడా తప్పుకొని వెళ్ళిపోతుంటే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సడన్గా దేవుడిని ఆశీర్వదించాడు. అక్కడి నుంచి పరిచర్యకి ఇక్కడికి వచ్చాను, భద్రాచలం సారపాకి. దేవుడు చెప్పిన స్థలానికి నేను నా భార్య, నా బిడ్డల్ని ఎత్తుకుని, చిన్న పిల్లలండి. మా చిన్న పాప నడవడం కూడా సరిగా చేతగాటలే. మా పెద్ద పాప అప్పుడే ఎల్కేజీలోకి ఎంటర్ అయ్యింది. చిన్న పిల్లలండి. సంఘం లేదు, మందిరం లేదు, సహవాసం లేదు. అసలు ఎవరు వస్తారో ఎవరు రారో కూడా తెలియదు. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు సారపాకకు, నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తానని. ఆయన చెప్పిన మాట పట్టుకుని వచ్చాము. వచ్చిన సంవత్సరానికి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా. అసలు 350 రూపాయలు పట్టుకుని హైదరాబాద్ వెళ్ళి టీవీ పరిచయం చేయడానికి నిలబడ్డాను. టీవీ ఛానల్లో నెహ్రూ ధైర్యం, శుభవార్త నెహ్రూ ధైర్యం గారు షాక్ అయ్యాడు. ఏ విశ్వాసం రా బాబు నీది, 350 రూపాయలు ఎట్లొచ్చావు రా బాబు నువ్వు భద్రాచలం నుంచి అంటే, సార్ నా దేవుడు నాకు చెప్పాడు సార్, నా ప్రభువు నాకు సహాయం చేస్తానన్నాడు. మరి డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు లేవు. మరి ఎట్లా, ఎలా సాధ్యం అవుద్దంటే, ఏమో సార్ దేవుడు చెప్పాడు, నేను వచ్చాను. అయితే బయట నుంచో అన్నాడు. నా అవతారం రాత్రంతా జనరల్ కంపార్ట్మెంట్లో ట్రైన్లో కొత్తగూడెం నుంచి సికింద్రాబాద్లో దిగితే ఎట్లా ఉంటుంది, ఒకటే ప్యాంటు ఒకటే షర్టు, బాత్రూమ్ దగ్గర ఆనుకొని కూర్చున్నాను. చేతిలో బైబిల్, ఏం లేవు. 70 రూపాయల టికెట్, 70 రూపాయల ట్రైన్ టికెట్. ఒక్కనే ఆ ట్రైన్లో కూర్చున్నాను. ప్రభువా నువ్వు చెప్పావు కదా, వస్తున్నానయ్యా వస్తున్నానయ్యా. పొద్దుటి దిగా కొత్త సికింద్రాబాద్. ఆ సిటీలో కాలు పెట్టడం కొత్త నాకు. వింతగా కనబడుతుంది పట్టణం. ఆశ్చర్యంగా చూసుకుంటూ ఆ స్టేషన్ ఎటు వెళ్ళాలో బయటికి తెలియలే. మీకు ఇంకొక షాక్ ఏంటంటే, ట్రైన్ ఎక్కడం కూడా ఫస్ట్, ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. స్టేషన్ నుంచి బయటికి ఇటు వెళ్ళాలో నాకు తెలియదు. వాళ్ళు అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే అటు వెళ్తున్నాను. అక్కడ గేట్ క్లోజ్ చేసి ఉంది. కొంతమంది ఇటు వెళ్తున్నాను. అర్థం కాల. స్టేషన్ నుంచి బయటికి రావడానికి నాకు ఒక ½ అన్ అవర్ టైం పట్టింది. బయటికి రాగానే స్వాతి కాఫీ షాప్ అని ఉంది. రైల్వే స్టేషన్కి ఆపోజిట్గా ఉంటుంది. రైట్ సైడ్ లెఫ్ట్లోనేమో ఆల్ఫా హోటల్ ఉంటుంది. అది పెద్దగా కనపడుతుంది. చాలా ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. అక్కడికి వెళితే ఎక్కువ రేట్ ఉంటుందేమో కాఫీ, టీ అని ఒక చిన్న స్వాతి కాఫీ షాప్ అని దాని దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి ఒక కాఫీ తాగాను. మొహం కడుక్కోలే, బట్టలు నలిగిపోయి ఉన్నాయి. ఆఫీస్ ఎక్కడో తెలియదు. నడుచుకుంటూ తిరుగుతాను. డాక్టర్ జాన్ వెస్లీ నా స్నేహితుడు, రాజమండ్రి పట్టణంలో అద్భుతమైన పరిచయం చేస్తున్నాడు. యంగ్ హోలీ టీమ్ డైరెక్టర్గా ప్రపంచ దేశాలకు సువార్త చెబుతున్నాడు. ఇప్పుడు ఆ సమయంలో నాకు ఎందుకనో ఫోన్ చేశాడు, బ్రదర్ ఎక్కడున్నారు మీరని. ఇట్లా నేను హైదరాబాద్లో ఉన్నాను. ఎందుకు వెళ్ళారు? దేవుడు నాతో ఇది చెప్పాడంటే వెంటనే చెప్పాడు, బ్రదర్ నేను ఆల్రెడీ టీవీ ప్రోగ్రామ్స్లో ఉన్నాను, అడ్రస్ మీకు ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు. నేరుగా అక్కడికి వెళ్తే నా అవతారం చూసి నన్ను బయటకు పొమ్మన్నారు. మురికోసన కూర్చోడానికి కూడా పనికిరాని వ్యక్తిని అందరూ నన్ను గేలి చేస్తున్నారు. అక్కడి నుంచోని ఆ ఆఫీసులో సతీష్ కుమార్ గారి ఫోటో సూట్ వేసుకుని ఉండే, జైపాల్ గారి ఫోటో సూట్ వేసుకుని ఉండే, పెద్ద ఫోటోలు, పెద్ద స్పీకర్స్ అయ్యి అందరూ సూట్లు వేసుకుని ఉండే. నన్ను చూసి అన్నారు, టీవీలో మాట్లాడాలంటే ఆ రేంజ్ నీకుందా అని అడిగారు. నాకు లేదు. నీ చర్చ్ ఎక్కడా? సారపాక. అదెక్కడా? భద్రాచలం దగ్గర. ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు. 10 మంది పిచ్చోలాగున్నావు. 10 మంది సంఘంతో టీవీ పరిచయం చెల్లొచ్చావా? చర్చ్ ఉందా? లేదు. మరి ఎక్కడ నడిపిస్తావు? ఒక పాక. ఏం ధైర్యం రా బాబు నీది? ఎలా వచ్చావు? దేవుడు చెప్పాడు సార్. దేవుడు చెప్పేసి వస్తావా? దేవుడు చెబితే ఎక్కడికని వెళ్ళిపోతావు సార్. అయితే బయటకు వచ్చు. 1 గంట, 1.5, 2 గంటల పైన కూర్చున్నా నేను.
నన్ను పిలవట్లే. మధ్యాహ్నం ఉదయం తెల్లవారుజామున వెళ్ళినోడిని మధ్యాహ్నం 3ంటికి నాకు ఒక ఫోన్ వచ్చింది. నా ఫోన్లో ఒక సహోదరుడు నాతో మాట్లాడుతున్నాడు, బ్రదర్ ఎక్కడున్నారు మీరని. నేను ఇట్లా హైదరాబాద్లో ఉన్నా. అరే నేను కూడా హైదరాబాద్లోనే వస్తున్నాను. నన్ను కలిశాడు. ఎవరు ఈయన, ఎందుకు చెప్పండి ఇక్కడికి వచ్చారు మీరంటే, ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు ఆయనను తీసుకుని వెళ్ళి పరిచయం చేసి ఆ టీవీ ప్రోగ్రాము కావలసిన డబ్బంతా ఆ సహోదరుడే ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సహోదరుడు మన దగ్గర కూడా అనేక మార్లు వచ్చాడు. నా సహోదరుడు, నా బెస్ట్ ఫ్రెండ్, నా స్నేహితుడు, ఆత్మీయుడు శ్యామ్ శ్రీనివాసరావు ఫ్రమ్ రాజమండ్రి. ఈ దినం ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే, ఒక్కసారిగా టీవీలో కనపడ్డాను. ఒక్కసారిగా టీవీలో కనపడేసరికి విస్తారమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చేసినాయి. విస్తారమైన జనం ఎక్కడెక్కడి నుంచో పాల్పృథ్వీ అంటే ఇక మీటింగ్స్కి పిలవడం ప్రారంభించారు. విస్తారమైన ఆశీర్వాదం కుమ్మరించబడుతుంది టీవీ పరిచర్యలో. ఎక్కడ చూసినా మన ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మా నాన్న చెప్తున్నాడట, ఏమండి మా బాబు టీవీలో వస్తాడు తెలుసా మీకు. మా అమ్మ చెప్పుద్దట ఇంటింటికి వెళ్ళి, మా అబ్బాయి టీవీలో వస్తున్నాడు చూడంటదట. చూసావా, ఇప్పుడు మా అమ్మ అంటది నాకు ఫోన్ చేసి, నానా మేము కూడా నీ దగ్గరికే వస్తాంరా. ఒకప్పుడు నువ్వేం పెడతావురన్న తల్లి, నువ్వెందుకు పుట్టావురన్న తండ్రి, ప్రొద్దుటే నీ ముఖం చూసామేంట్రా అని చెప్పినటువంటి తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి అంటున్నారు, నానా దేవునిని ఆశీర్వదించాడు, దేవునిని హెచ్చించాడు, మేము కూడా నీ దగ్గరే ఉంటామన్నారు. కొద్ది రోజులు ఉన్నారు, కొన్ని సంవత్సరాలు కూడా నా దగ్గర ఉన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన వారిని దూరంగా ఉంచుకున్నాను. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, బంధువులు, స్నేహితులు అందరూ కూడా అప్పుడు మమ్మల్ని ఏమని పిలిచారు తెలుసా. ఒకప్పుడు ఫంక్షన్లు జరుగుతుంటే కంపకాడికి వెళ్ళి నేను కనబడితే పిలుస్తారేమోనని సైకిల్ వేసుకుని 2-3 సార్లు అటు ఇటు తిరిగాను. ఏం ఉట్టిదే, పిలుస్తారేమో భోంచేద్దామని. ఎవరు పిలవలే. కానీ స్థితి మారాక, కారులు వచ్చాక, పరిచర్య పెరిగాక, ఆశీర్వాదం వచ్చాక వాళ్ళు ఏమన్నారు తెలుసు, వచ్చి మా ఇంటికి ఒకసారి రావచ్చుగా, నీ కాళ్ళు మా ఇంట్లో పెట్టొచ్చుగా. ఇది మనుషుల యొక్క నైజం, మనుషుల యొక్క తత్వం, మనుషుల యొక్క అలవాటు. దేవుడు అంటున్నాడు, నేను అలాంటి వాడిని కాదు, నేను మీ కొరకు ప్రాణం పెట్టేవాడిని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే నీవు లోకంలో ఉన్న వాళ్ళతో కాదు సహవాసం చేయవలసింది, బంధువులతో కాదు నువ్వు సహవాసం చేయవలసింది, లోకంలో ఉన్న వ్యక్తులతో కాదు నువ్వు సహవాసం చేయవలసింది. నువ్వు సహవాసం చేయవలసింది యేసయ్యతో. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య, నీకోసం రక్తము కాచిన యేసయ్యను నువ్వు స్నేహితుడిగా మార్చుకోవాలా. గట్టిగా హల్లెలూయా చెప్దామా. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీ జీవితంలో కలిగే ఒక అద్భుతమైన మేలు చెప్పి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. హోషేయ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం 11వ వచనంలో 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడ్డది. 11వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడ్డది. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి, ఇదిగో స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఒకడు పశువుల మీదకి కాడి తీసినట్లుగా నేను వారి కాడిని తీసివేసి తినే. హల్లెలూయా. ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయుల ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. నేను వాళ్ళతో సహవాసం చేశాను, వాళ్ళు నాతో సహవాసం చేశారు. అయితే నేనేం చేశానంటే, ఒకడు పశువుల మీద కాడి తీసినట్లుగా వారి మీద మోపబడిన కాడిని నేను తీసివేశాను. హల్లెలూయా. దేవునితో నువ్వు స్నేహితుడిగా మారినప్పుడు, దేవునితో నువ్వు సహవాసం చేయటం ప్రారంభించినప్పుడు నీ జీవితంలో జరిగే ఒక అద్భుతం ఏంటంటే, నీ మీద మోపబడిన ఏ కాడి ఉన్నదో ఆ కాడిని ఆయన తొలగిస్తాడు. హల్లెలూయా. స్నేహితులు తొలగించలేరు, బంధువులు తొలగించలేరు, నువ్వు ప్రాణ స్నేహితులని చెప్పుకునే వారు కూడా తొలగించలేరు. నువ్వు అనుభవిస్తున్న వ్యధ, నువ్వు మోస్తున్న కాడి
నువ్వు అనుభవిస్తున్న భయంకరమైన కాడిని చూడు. ఆ కాడిని దేవుడట నిన్ను స్నేహితుడిగా మార్చబడితే ఆయన తన స్నేహితుల కొరకట ఆ కాడిని విర్రగొడతాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కాడిని మీద మోపబడ్డది? పాపపు కాడా? అది ఆయన ఎర్రగొట్టగలడు. 2024 సంవత్సరాల క్రితం నువ్వు అనుభవిస్తున్న పాపపు కాడి, నువ్వు అనుభవిస్తున్న పాపపు కాడి ఆయన సిలువలో దాన్ని విర్రగొట్టాడు. హల్లెలూయా. ఇదే కలువరి సిలువలో, ఇదే కలువరి సిలువలో ఆయన దాని మీదకెక్కి నీ పాపమును ఆయన విరిచివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, ఈ చర్చ్ మొత్తం మీద నాకు ఇష్టమైంది ఇదే. దేవుని సోదరు చెప్పండి. ఎందుకు తెలుసా? మేము ఎక్కువగా ఏం పెట్టాం? సిలువే. హల్లెలూయా. ఎందుకు? ఎందుకు? ఇది కల్వరి మీద ఉన్నది. కల్వరి మార్గం యొక్క దర్శనం మీకు తెలుసా? చాలా మందికి తెలియదు. మన సర్పంచ్ చందు గారు అడిగారు, మీ కల్వరి మార్గం అని ఉంటుంది బోర్డు, ఏంటి దాని అర్థం అని అడిగాడు. నేను చెప్పాను, ప్రతి మనిషిని కల్వరి సిలువ దగ్గరకు నడిపించడమే. ఎందుకు? 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 ఎందుకు తెలుసా? అక్కడే 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 నీ పాపమునకు విరుగుడు ఉన్న స్థలము. హల్లెలూయా. ఏ మనిషి అయితే కల్వరి దగ్గరకు వస్తాడు, ఏ మనిషి అయితే కల్వరి సిలువ దగ్గరకు వస్తాడో, ఏ మనిషి అయితే యేసు ప్రభు దగ్గరకు వస్తాడో, ఆ మనిషి పాపమన్నట దేవుడు విర్రగొడతాడట. అందుకోసమే ఆయన అంటున్నాడు, వారితో సహవాసము నేను చేసి. వారితో సహవాసం అంటే దేవుడు తన ప్రజలతో సహవాసం చేసినప్పుడు జరిగే అద్భుతం ఏంటంటే, బిడ్డ, నీ మీద ఉన్న పాపపు కాడి ఆ కాడిని విరగొట్టలేకపోతున్నావు, ఆ కాడిని మొయ్యలేకపోతున్నావు. ఆ కాడి మీద నువ్వు ఉండి, ఆ కాడి నీ మీద ఉండడాన్ని బట్టి నీ జీవితం అంతా కూడా అతలాకుతలమైపోతుంది. అందుకోసం యేసయ్య అంటున్నాడు, ప్రయాసపడి భారము ఏంటట? భారంగా మోస్తున్నావు దేన్ని? పాపపు కాడిని. అయ్యో, ఈ పాపము నుంచి నేను రాలేకపోతున్నా, ఈ పాపము నుంచి నేను బయటికి రాలేకపోతున్నా. చాలా మంది చెబుతారు నాకు, ఈ పాపమని ఎలా చేయించాలో అర్థం కావట్లే, ఈ పాపమని ఎలా ఓడించాలో అర్థం కావట్లే, ఈ పాపము నుంచి బయటికి ఎలా రావాలి పాస్టర్ గారు? ఈ పాపము నుంచి నువ్వు బయటికి రావాలంటే యేసయ్య దగ్గరకు నువ్వు రావాల్సిందే. నీ పాపమునకు విరుగుడు యేసుక్రీస్తు ప్రభువా. నీ పాపమును విర్రగొట్టగలిగే శక్తి యేసు ప్రభువుకు మాత్రమే ఉన్నది. ఈ దినమున ఎందుకు నువ్వు దేవునికి స్నేహితుడిగా మారాలి? నువ్వు దేవునికి స్నేహితుడిగా మారితే నీ జీవితంలో జరిగే అద్భుతం ఏంటంటే, అది ఎంత పాపమైనా, నువ్వు మోస్తున్న ఎంత పాపమైనా, ఎక్కడెక్కడికో వెళితే అది పోదు, మెట్లెక్కితే పోదు, గుండు కొట్టించుకుంటే పోదు, గుడి చుట్టూరు పొర్లితే పోదు, నీళ్ళల్లో మునిగితే పోదు, అన్నదానాలు చేస్తే పోదు, వస్త్రదానాలు చేస్తే పోదు. నీ వస్త్రదానాలు అన్నదానాలు కాదు, ఈ లోకానికి దేవుడు యేసయ్యను దానము చేశాడు. ఆయన తన రక్తమును నీ కొరకు దానం చేశాడు. ఆ రక్తం ఏం చేస్తుందో తెలుసా? నీ ప్రతి పాపమును కడిగేస్తుంది. హల్లెలూయా. ఒకటి నీ పాపపు కాడిని విరగొడతాడు. 2, నీ అనారోగ్యపు కాడిని విరగొడతాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఓ, ఏ అనారోగ్యముతో బాధపడుతున్నావో, డాక్టర్ల దగ్గరకు తిరిగావు, వైద్యులను ఆశ్రయించావు, ఎక్కడికి వెళ్ళినా నీకు స్వస్థత జరగలే, ఎక్కడికి వెళ్ళినా నీకు విరుగుడు దొరకలే, ఎక్కడికి వెళ్ళిన రోగం బాగవలే. ఈ వాక్యం వింటున్నట్టు ప్రియ దైవ జనాంగమా, నీ రోగపు అనారోగ్యపు కాడి విరిగిపోవాలంటే దేవునితో నువ్వు సహవాసం చేయగలగాలి. దేవుడు నువ్వు ఒకటైపోవాలి. దేవుడి దగ్గర నువ్వు రావాలి. నువ్వు దేవునికి స్నేహితుడిగా, దేవుడు నీకు స్నేహితుడిగా మార్చబడగలిగినప్పుడు మీ జీవితాల్లో అద్భుతమైన కాడి ఆ విర్రగొట్టబడి స్వస్థతను దేవుడిస్తాడు. హల్లెలూయా. అనారోగ్యపు కాడి, నీ రోగపు కాడి, నీ పాపపు కాడి
ఎంతమంది రోగులు యేసయ్య దగ్గరకు వచ్చారు? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న వ్యక్తి వచ్చింది. 38 సంవత్సరాల నుంచి బలహీనతతో కొన్నిటి దగ్గర కూర్చున్న వ్యక్తి వచ్చాడు. దయ్యపు చీకటి శక్తులతో పీడించబడేవారు వచ్చారు. అనేక మంది అనేక సార్లు రోగాలతో వచ్చినప్పుడు యేసయ్య ఏం చేశాడు తెలుసా? వారి రోగపు కాడిని, అనారోగ్యపు కాడిని విరగొట్టాడండి. విరగొట్టినప్పుడు వాళ్ళు ఏమయ్యారు? స్వస్థత పొందుకున్నారు. వాడు స్వస్థత పొందుకున్నాడు. దయ్యపు చీకటి శక్తుల నుంచి విడుదల పొందుకున్నాడు. విడుదల పొందుకుంటే ఆ వ్యక్తిని ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు అంటే యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నాడట. వాళ్ళందరూ అన్నారు, రే ఏంటి అక్కడ కూర్చున్నావు? యేసయ్య అన్నాడు, రే దగ్గర వాళ్ళు ఫీల్ అవుతున్నారు, మీ ఇంటికి వెళ్ళరా అంటే నేను వెళ్ళను యేసయ్య. వెళ్ళరా, మీ ఇంటికి వెళ్ళు, మీ అమ్మ నాన్న వచ్చారు, వెళ్ళు. నేను వెళ్ళను. ఎక్కడ ఉంటావు మరి? నీ దగ్గరే ఉంటా. గెరాసేనుల దేశంలో దయ్యపు చీకటి నుంచి విడుదల పొందుకున్న యవనస్తుడు చెబుతున్న మాట. వాడు ఏం చేస్తాడు తెలుసా? దేవునితో సహవాసం చేయటం ప్రారంభించాడు. అప్పటి వరకు సమాధులతో సహవాసం చేశాడు, దెయ్యాలతో సహవాసం చేశాడు. కానీ దేవుడు తన జీవితాన్ని మార్చినప్పుడు, ఆ కాడిని దేవుడు విర్రగొట్టినప్పుడు విడుదల పొందుకున్న వ్యక్తి దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఈ ఉదయం దేవుడు నేను అడుగుతున్నాడు, ఎన్ని మేలు పొందుకున్నావు, ఎన్ని అద్భుతాలు పొందుకున్నావు, ఎన్ని స్వస్థతలు పొందుకున్నావు, ఎంతగా ఆశీర్వదించబడ్డావు. ఎప్పుడన్నా దేవునితో సహవాసం చేశావా? ఆయన పాదాల దగ్గర కూర్చొని అనుభవం నీకు ఎప్పుడన్నా ఉందా? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనతో మాట్లాడినటువంటి అనుభవం నీ జీవితంలో ఎప్పుడన్నా ఉందా? ఉండాలి బిడ్డ. మనుషుల దగ్గర కాదు నువ్వు కూర్చోవలసింది, లోకస్తుల దగ్గర కాదు నువ్వు కూర్చోవలసింది, లేకపోతే లోక స్నేహితుల దగ్గర కాదు కూర్చోవలసింది. లోక స్నేహితులు ఏం చేస్తారు? కొద్దిసేపు నీతో మాట్లాడతారు, తర్వాత నీ మీదే చెడ్డ సమాచారం చెప్తారు. కొద్ది రోజులు నీతో సహవాసం చేస్తారు, నీ గురించి టామ్ 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 చెప్తారు. పలానా అమ్మాయి అట్ట నాకు తెలుసు. అదేంటి అక్క నువ్వు ఫ్రెండ్ అంటే, ఫ్రెండా పాడా, అప్పుడు ఎప్పుడోలే, ఇప్పుడు లేదు, ఇప్పుడు చెడిపోయింది మాకు. శివా, అసలు దేవుడు నీ పాపం గురించి ఎక్కడ చెప్పాడా? ఏయ్ పాపిస్తుదానా దూరం కొడుతున్నారు. అందరూ వచ్చారు. యేసయ్య వాళ్ళందరూ చూశాడు. ఎందుకు అమ్మాయిని తీసుకొచ్చారు ఇక్కడ అన్నాడు. అమ్మాయి పాపం చేస్తాడో పడుకున్నాం. పాపం చేస్తాడు. మోషే ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపమన్నది, అందుకని కొడదామని వచ్చింది. నువ్వేమో ప్రేమించమని చెబుతున్నావుగా, నువ్వేం చెబుతావు చెప్పన్నా. యేసయ్య అన్నాడు, మీలో పాపము చేయనివాడు ఆవిడ మీద రాయి వేయండి అన్నాడు. ఎవరు వేయలే, అందరూ వెళ్ళిపోయారట. ఇప్పుడు యేసు ప్రభువును ఆవిడే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పాలా, అమ్మాయి ఎందుకు చేసావు, ఇంకెక్కడెక్కడ చేసావు, ఎప్పుడు చేసావు అని అడగాల. ఒక్క మాట కూడా అడగల, ఒక్క మాట కూడా అడగలేదండి. ఆయనకు తెలీదా? తెలుసు. ఎవరికని చెప్పాడా? చెప్పలేదు. అది యేసులో ఉన్న ప్రత్యేకత. హల్లెలూయా. ఎవరికి చెప్పాలి? మన స్నేహితులైతే మంచిగా ఉన్న 4 రోజులు అసలు ఆ మంచిదంట, తర్వాత అసలు ఆ వేస్ట్ అంట. నువ్వు ఎలాంటి వాడివో, నువ్వు ఎలాంటి దానివో నీ స్నేహితుడిని బట్టి చెప్పచ్చు. నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలియలేదనుకో, నీ స్నేహితుడి గురించి నాకు తెలిసిందనుకో, ఓహో ఈవిడ ఇలా ఉన్నదంటే ఈవిడ కూడా ఇలాగే ఉంటుంది, ఇతను ఇలా ఉన్నాడంటే ఇతను కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకని? వాళ్ళే కలుస్తారు, వాళ్ళే స్నేహం చేస్తారు. ఇప్పుడు దొంగ ఏం చేస్తాడు? దొంగోడితో సహవాసం. మంచోడితో చేస్తాడా? మంచోడు ఏం చేస్తాడు? మంచోడితో సహవాసం చేస్తాడు. మన పిల్లల్ని హాస్టల్కి పంపించేప్పుడు ఏం చెబుతాం? నానా మంచోళ్ళతో సహవాసం చేయ నాన్న, సిగరెట్లు తాగోళ్ళు, బీడీలు తాగోళ్ళు, గంజాయి తాగోళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, సెల్ ఫోన్లు చూసేవాళ్ళు, బొమ్మలు చూసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో వెళ్ళొద్దు నాన్న. అప్పుడు వీడేం చేస్తాడు? అలాగే మమ్మీ అని మంచి వాళ్ళ కోసం వెతుక్కుంటాడు. హల్లెలూయా,
హల్లెలూయా. చెడ్డోళ్ళు ఏం చేస్తారు? మన బ్యాచ్ ఏడుందరా, కాలేజ్ జాయిన్ అవ్వటమే, మన వాళ్ళు ఎట్టున్నారు అని చూస్తారు. ఎందుకని? ఈ బేవర్స్ బ్యాచే కావాలి. నువ్వు ఎలాంటి దానివో నీ స్నేహితుడిని బట్టి చెప్పొచ్చట, నీ స్నేహితురాలిని బట్టి చెప్పొచ్చట. అందుకని మన స్నేహం కూడా ఆత్మీయులతోనే ఉండాలా. మన స్నేహం ఎవరితో ఉండాలి? ఆత్మీయులతో ఉండాలి. అప్పుడు నువ్వు ఎక్కడ కనపడ్డా, ఈ అమ్మాయి ఇలా ఉందంటే ఆమె, ఒకవేళ నువ్వు దొంగవి లేకపోతే మంచి మనసు కాదు నీది, అయినా కూడా నువ్వు మంచి వ్యక్తితో సహవాసం చేస్తే కొద్ది రోజులకి ఈ మంచి నీలో కూడా వచ్చింది. అందుకని ఒక సామెత ఉన్నది, ఏముంది? 6 నెలలు సహవాసం వారు వీరితో చేస్తే వీరు వారు అవుతారట, వారు వీరైపోతారట. అందుకని దైవ జనాంగమా, మీ సహవాసం పరిశుద్ధులతో కావాలి. మీ సహవాసం మంచి ప్రార్థన పరులతో కావాలి. ఇప్పుడు మంచి ప్రార్థనా పరులతో సహవాసం చేసామనుకో, అక్క ప్రార్థన చేసుకుందామా అంటారు. అదే దరిద్రులతో సహవాసం చేసుకుని నువ్వు ప్రార్థన చేసుకున్నా, అక్క ఏం చేస్తాను, నేను ప్రార్థన చేసుకున్నాను చెల్లి అన్నారు. అక్క నీకు మాట చెబుదామని చేసిన, అసలు ఎంత అద్భుతమో తెలుసు అక్క, అసలు నీకు చెబుదామనే చేసిన అనగానే నీ మనసు కూడా ఏమైంది? కాదు నాకు వద్దులే అని మోకరించినా, ఏం చెప్తున్నందో అని ఒక ఆలోచన వస్తుంది. మనసు నీ ప్రార్థన నుంచి ఏమవుద్ది? డిస్టర్బ్. అందుకే నీ సహవాసం ఎవరితో కావాలి? ఈరోజు నుంచి మీ సహవాసం మారాలా? చెప్పండి, మారాలా? వాళ్ళు కలిసి పెరిగారు, కలిసి తిరిగారు, కలిసే జీవించారు. తేడా వచ్చింది. వీడు ఆత్మీయుడు కాదని తెలిసింది, వీడు అబద్ధికుడు అని తెలిసింది, వీడు వాళ్ళ గొడవలు అవుతున్నాయని తెలిసింది. వెంటనే అబ్రహాం ఏం చేశాడు? నానా నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకో. కట్ చేశాడా లేదా? మీరు కూడా అలాగే కట్ చేయాలి. ఆయనతో సహవాసపడ కాడిని విరగొట్టుతట. పాపపు కాడి, అనారోగ్యపు కాడి. అదే కాదు, ఆయనతో సహవాసం చేస్తే నీ అప్పు కాడి కూడా విరిగిపోతాయి. అబ్బా హల్లెలూయానండి. మీ మోకాలు ఎంత సంతోషంగా ఉన్నాయో దేవుని స్తోత్రం చెప్పండి. ఏ కాడి ఇరుగుద్ది? నువ్వెన్ని కోట్ల అప్పైనా ఉండని, ఎన్ని లక్షల అప్పులైనా ఉండని, ఎంత అప్పైనా ఉండని, ఆయన దగ్గరకు వస్తే నీ అప్పు కాడి ఈరోజు విరిగిపోద్ది. నీ రోగపు కాడి విరిగిద్ది, నీ శాపపు కాడి విరుగుద్ది, నీ పాపపు కాడి విరుగుద్ది, నీ అప్పు కాడి కూడా విరిగిపోద్ది. ఎలీషా దగ్గరకు ఆ ప్రవక్త శిష్యుని భార్య వచ్చింది, అప్పులతో వచ్చింది. అప్పులు ఏమైపోయినాయి అమ్మా? తీర్చబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయానండి. వచ్చింది, అప్పయ్యా నేను ఏం చేయాలయ్యా నాకు అర్థం కావట్లేదు అంది. ఇంట్లో ఏముంది అన్నాడు. నూనె ఉంది, వెళ్ళి పాత్రలు తెచ్చుకోపో అన్నాడు. తెచ్చుకున్నాడు. అప్పు తీసుకున్నది మొత్తం అమ్మేసింది, ఆ నూనెతో అప్పంతా తీర్చింది. ఇప్పుడు పెద్ద షాప్ పెట్టింది. ఏం షాప్ తెలుసా? గానుగా. హల్లెలూయానండి. ఏంటది? ఇచ్చట కొబ్బరి నూనె, పల్లీలు నూనె, ఒలీవ్ నూనె కూడా లభించును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమైంది? అప్పు తీరిపోయింది. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చేవాడు అప్పులతో వస్తే, దేవునితో సహవాసం చేస్తే అప్పు కాడి విరిగిపోద్ది, రోగపు కాడి విరిగిపోద్ది, శాపపు కాడి విరిగిపోద్ది, నీ భయంకరమైన పాపపు కాడికి విరిగిపోద్ది. నువ్వు ఏది అనుభవిస్తున్నావో ఆ కాడి విరగొడతాడు. ఎలా విరగొట్టగలంటే క్రీస్తు ప్రభు తన శిలువలో కాచిన రక్తమును బట్టి మాత్రమే. ఆ రక్తము నీ మీదకి వచ్చినప్పుడు, ఆ రక్తము మీద కాల్చబడ్డప్పుడు నీ ప్రతి కాడి విరిగిపోయి నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. అందుకనే లోక సహవాసాన్ని మానేసేయి. లోకములో ఉన్న స్నేహితులను మర్చిపో. లోకములో ఉన్న స్నేహితులు విడిచిపెట్టేసేయి. లోకములో ఉన్న స్నేహితులు ఫోన్ నెంబర్లన్నీ ఏం చేయాలి? డిలీట్ చేయాలి. నేను దేవుని నమ్ముకున్న తర్వాత నా స్నేహితులు అందరూ లోకస్తులు కదా, అందరు కలిసేవాళ్ళు. అసలు అప్పుడే ఎక్కువ కలిసేవాళ్ళు. కలిస్తేనా అరే రారా మమ్మ కుదురు అన్నాడు. ఒకడు భద్రాచలం వచ్చినా వదిలిపెట్టలే వాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవరు. ఒకరోజు నేను బండి వేసుకొని పోతున్నా, కాముగా వెళ్తున్నా. నేను హెల్మెట్ పెట్టా.
అయినా వాడు నన్ను గుర్తుపట్టాడు. స్నేహం అలాంటిది. దేవునికి సోదరు చెప్పండి. బస్సు ఆరును కూడా కేక నేను పక్కకు వచ్చా. వాడు అన్నాడు. వాడికి సంతోషంగా ఉంది. ఎందుకని ఇక్కడ ఒక్కడిని దొరికాగా. రా రా అన్నాడు. వామ్యుడు చీడు రాలు వల్ల బస్సు దిగిండు. పాసెంజర్లు దిగుతున్నారు. ఆడు అసలు డోర్ తీసుకుని నాకు రానొచ్చు. అప్పా ఏంట్రా వాసన వాసన వస్తుంది వాడి దగ్గర. చెడు కంపు కూడా. మరి ఒకప్పుడు కూడా వాటర్ వేసుకున్నప్పుడు రాలే. అప్పుడు నా దగ్గర కూడా అదే వచ్చింది కనుక వాడి దగ్గర అప్పుడు నాకేమనిపించలే. ఇప్పుడు వస్తుంది. ఏంట్రా అన్న పద చాలా రోజులు అయింది అంటున్నాడు. నిజం. వామ్మో ఇంకేమన్నా ఉందా ఇక్కడ? నేను ఎవరిని? సేవకుణ్ణి. రా నేను ఎప్పుడు మానేశారా ఇవన్నీ? నేను ప్రభువుని సేవకుడిగా వచ్చిన తర్వాత ఇవన్నీ వదిలేసండి, పంపించేశానండి. వాడు ఇల్లు చెప్తున్నాడట, వాడు మారిపోయాడురా. ఎవరికి? మా ఫ్రెండ్స్కి. వాడు మారిపోయాడురా. కలిసినా మాట్లాడలేదురా, కలిసినా పలకరియట్లేదురా. నేను బతిలాడే రాటలే. ఒక 4-5 సంవత్సరాల తర్వాత మేము మా ఊర్లో సభలు పెట్టడానికి వెళ్తే దూరంగా ఉండి వాక్యం వెంటకు వచ్చాడు. చేతులు కట్టుకొని వాక్యం వచ్చి అన్నాడు, చాలా బాగా మారేవరా. నేను అరే అనలేకపోతున్నాను. స్వామి 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 అని. హిందూస్ కదా. స్వామి చాలా సంతోషంగా ఉంది, నువ్వు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి నేను సంతోషపడుతున్నా స్వామి. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా ఇలా నీ లోక సంబంధమైన స్నేహితులు కట్ చేసావా? కట్ చేసాయి. నిజమైన స్నేహితుడు యేసయ్యను కోరుకో. నిజమైన స్నేహితుడికి యేసయ్యను మార్చుకో. అటువంటి ఎదురుపడితే తప్పుకో. వాళ్ళ వల్ల నీకు ఉపయోగం లేదు, వాళ్ళ వల్ల నీకు నష్టం తప్ప ఉపయోగం లేదు. యేసయ్యను స్నేహితుడిగా చేసుకుంటే నీకు మేలు. ఏంటా మేలంటే నీ మీద మోపబడిన కాడి, తరతరాలుగా మీ తల్లిదండ్రులు అనుభవిస్తున్న కాడి, మీ పితరులు అనుభవిస్తున్న కాడి, మీ తాత ముత్తాతలు అనుభవిస్తున్న ఆ శాపపు కాడి ఉంది చూడు, పేదరికపు కాడి ఉంది చూడు, దారిద్ర్యతపు కాడి ఉంది చూడు, ఆ కాడి విరిగిపోతే కావాలా యేసు? మోకరించు, మోకరించు. తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు ఎంతమంది నీ వాక్యానికి లోబడి విధేయత చూపి నీ వాక్యాన్ని అంగీకరించి, ఎంతమంది నీతో సహవాసం చేసే వారిగా మారాలని, నీ స్నేహితులుగా మారాలని. నువ్వు మా స్నేహితుడు, మమ్మల్ని కూడా అబ్రహామును పిలిచినట్లుగా నువ్వు నా స్నేహితురాలివి, నువ్వు నా స్నేహితుడు అని చెప్పాలని ఒక మంచి నిర్ణయంలోనికి, ఒక మంచి మనసులోకి నీ బిడ్డలు వచ్చారా? వారందరినీ జ్ఞాపకం చేసుకోయ్యా నాయనా. ఈరోజు నా సహవాసాన్ని మార్చుకుంటున్నా. లోక స్నేహాన్ని విడిచి, పాప స్నేహాన్ని విడిచి, అయ్యా పరిశుద్ధమైన నీ సహవాసాన్ని కోరుకుంటా ఇక లొంగిపోతున్నా. మా స్నేహితుడు గారు అయ్యా, మమ్మల్ని ఆకర్షించాయా ప్రభా. ఎల్లవేళలా నీతో సహవాసం చేసి నీ స్నేహితులంగా ఉండి నువ్వు ఇచ్చే ప్రతి మేలు మేము అనుభవించాలి అయ్యా. నేను ఎంతమంది ఈరోజు నీతో సహవాసం చేయాలని, ఎంతమంది ఈరోజు నీకు స్నేహితులుగా మారాలని నిర్ణయం తీసుకున్నారో వారి మీద మోపబడిన ప్రతి ఒక్క శాపకాడు విరిగిపోవునుగాక, దోషకాడు విరిగిపోవునుగాక, రోగ కాడి విరిగిపోవునుగాక, అప్పు కాడి విరిగిపోవునుగాక. ఆయన ప్రతి ఒక్క కాడిని విర్రగొట్టినందుకు వందనాలు. నీతో సహవాసం చేసిన, నిన్ను స్నేహితుడుగా చేసుకున్న అబ్రహాము పునాదులు కలిగిన పట్టణంలో అడుగుపెట్టినట్లుగా మేము కూడా నీతో సహవాసం చేసి పునాదులు కలిగిన పరమ కణానులో మేము కూడా ప్రవేశించుదుముగాక. అట్టి కృపా ధన్యత మా అందరికీ దయచేసి మహిమ పొందుకొనుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.